హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, విశ్వం అందరికీ ఆకర్షణీయమే. అవును, ఎండాకాలంలో ఆరు బయట మంచం వేసుకొని లుంగి ఆరేసుకొని కనిపించే నక్షత్రాలను, అప్పుడప్పుడు అగుపించే తోకసుక్కలను, ఎప్పుడూ టీస్ చేస్తూ ఉండే సప్తర్షి మండలాలను, ఉదయాంతం 4 గంటలకు మొలిచే ధ్రువ నక్షత్రాలను గమనిస్తూ ఏంటివన్నీ, అసలు ఏంటి ఈ విశ్వం అని తెగ తెలుసుకోవాలనుకుంటాం. తర్వాత మళ్ళీ రేత్రి దాకా మర్చిపోతాం. కానీ కొందరు అలా కాదు. రేత్రి పగలు వాళ్ళ ధ్యాసంతా అదే అన్నమాట. అందుకే ఆళ్ళు వ్యోమగాములుగా తయారవుతారు. అదొక ప్యాషన్. విశ్వాన్ని జయించాలని కాదు, కనీసం అక్కడ సేద తీరాలని. ఇక మ్యాటర్‌లోకి వెళ్తే, మీకు గుర్తుందా, సరిగ్గా 22 ఏళ్ల క్రితం కల్పన చావ్లా అనే భారతీయ సంతతి వ్యోమగామి స్పేస్ స్టేషన్‌లో పని ముగించుకొని దిగ్విజయంగా, సగర్వంగా భూమికి వస్తూ ఇంకో 15 నిమిషాల్లో భూమిని తాకుతున్నాం అన్న టైంలో ఆ స్పేస్ షటిల్లో సాంకేతిక లోపం వల్ల ప్రమాదానికి గురయి భూమిని చేరుకోకుండానే అనంత విశ్వంలో కలిసిపోయిందామె. ఆ సాంకేతిక లోపం ఏంటో తెలుసా? స్పేస్ స్టేషన్ నుంచి వ్యోమగాములను భూమికి తీసుకొచ్చే స్పేస్ క్యాప్సూల్, స్పేస్ షటిల్ భూ వాతావరణంలోకి వచ్చాక తన వేగం అమాంతం పెరిగిపోయి దాదాపు 40,000 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంత వేగంతో ల్యాండింగ్ జరగడం అసంభవం కాబట్టి దాన్ని నియంత్రించుకుంటూ 800 కిలోమీటర్ల వేగాన్ని తగ్గించుకోవడానికి భూమి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటుంది. అలా వేగాన్ని నియంత్రించే బూస్టర్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కల్పన చావ్లా భూమికి అతి దగ్గరలో అనంత లోకాలకు వెళ్ళిపోయింది. కానీ 22 ఏళ్ల తర్వాత ఇదే రకమైన సాంకేతిక లోపం సునీత విలియమ్స్ బృందాన్ని తీసుకెళ్లిన బోయింగ్ స్పేస్ క్యాప్సూల్‌లో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అందులో గినక భూమికి ప్రయాణిస్తే కల్పన చావ్లా గతే సునీత విలియమ్స్‌కు కూడా పడుతుందని నిర్ధారించేశారు. ఇక్కడ వాళ్ళ ప్రాణాల కన్నా కార్పొరేట్ పాలిటిక్స్ పురుడు పోసుకున్నాయి. మా క్రెడిబిలిటీ ఎక్కడ దెబ్బతింటుందో అని బోయింగ్ ఏమో, మా వెహికల్ సేఫ్, మేము రిపేర్ చేసి పంపిస్తాం అని వితండవాదనకు దిగింది. కానీ నాసా ఏమో నాట్ సేఫ్ అని చెప్తూ వచ్చింది. అలా పని ముగించుకొని 10 రోజులకు భూమికి తిరిగి రావాల్సిన సునీత విలియమ్స్ బృందం నెలల తరబడి అంతరిక్షంలోనే భూమిని చూస్తూ ఉండిపోయారు. ఇంతలో యుఎస్ ఎలక్షన్స్ వచ్చాయి. ట్రంప్ గెలిచాడు. ఎలాన్ మస్క్ రంగంలోకి వచ్చాడు. మామకి స్పేస్ ఎక్స్ అనే స్పేస్ ప్రాజెక్ట్ ఉంది కదా, అందులో భాగంగా నా దగ్గర డ్రాగన్ క్యాప్సూల్ ఉంది, అందులో సునీత విలియమ్స్ టీంని తీసుకొస్తా అని ప్రకటించాడు. కానీ కొద్ది రోజుల ముందు స్పేస్ ఎక్స్ జరిపిన స్పేస్ శాటిలైట్ లాంచ్ ట్రయల్ ఫెయిల్యూర్ అవడంతో దాన్ని చూపిస్తూ బోయింగ్ అడ్డుపడింది. కానీ ట్రంప్ తాత పచ్చ జెండా ఊపాడు. అలా మొత్తానికి ఎలాన్ మస్క్ మామ తన క్యాప్సూల్ని గత శనివారం పంపించాడు విశ్వంలోకి. మిషన్ సూపర్ సక్సెస్. అది వెళ్ళడం, స్పేస్ స్టేషన్తో డాక్ అవ్వడం, అందులో వెళ్ళిన కొత్త వ్యోమగాములు సునీత బృందాన్ని రీప్లేస్ చేయడం అన్నీ జరిగిపోయాయి. కానీ ఇదంతా కూడా సగం ప్రయాణమే. ఇకపైన ఉంది అసలు సిసలు సవాల్. కానీ మస్క్ మామ స్పేస్ ఎక్స్ వాళ్ళేమో మా వెహికల్ సూపర్, ఈసారి ఎలాంటి సాంకేతిక పొరపాట్లకు తావు లేదు అని చాలా ధీమాగా ఉన్నారు. ఆ విధంగా వస్తారో రారో అక్కడే ఆవిరైపోతారో అని అనుకుంటున్న సునీత విలియమ్స్ బృందం మొత్తానికి భూమి వైపు ప్రయాణించబోతున్నారు. ఆమె బృందం సురక్షితంగా భూమికి చేరాలని ప్రపంచవ్యాప్తంగా అందరూ కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారతీయులు దృఢంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే స్పేస్లో మన జెండా ఎగరేస్తే మనకు కూడా గర్వకారణమే కదా. ఇక 9 నెలల సుదీర్ఘమైన ఈ ఎపిసోడ్ ఇలా హ్యాపీగా కొనసాగటానికి కారణం దూకుడుకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఎలాన్ మస్క్ మామ అన్నమాట. అవును, జీవితంలో కొన్ని సాధించాలంటే మొండితనం అవసరం. అది మస్క్ మామలో పుష్కలం అన్నమాట అని కొనియాడుతున్నారు అంతరిక్షం గురించి అక్షరాలు కూడా తెలియని మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.